అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే కొట్టేసాను అన్నమాట. ఇల్లు కొట్టేసి తర్వాత మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. 2 బెడ్రూమ్లో హాల్ రూమ్లో మొత్తం అయితే మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయినాక ఇవన్నీ తుడిచేసుకున్నాం అనుకోండి, ఇంక ఇల్లు కూడా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాను. ఫ్రెష్ అప్ అయినాక ఇంకా తర్వాత ఇల్లంతా కుట్టేసి తర్వాత మాప్ పెట్టేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఇంకా అది మొత్తం కొట్టేశాను. ఇంకా ఆడ బట్టలు కొన్ని టవల్స్ చిందరవందరగా అవుతున్నాయి, అదన్నీ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నేను నైట్ టోన్కి స్నానం పోసి ఇంకా తూడ్చి అక్కడ పెట్టాను అనమాట. ఇంకా అలాగే ఉంది టవల్ అయితే అక్కడ. ఇంకా అవైతే బెడ్రూమ్లో అయితే చేసుకున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి. ఇంట్లో పనులు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంట్లో పని మొత్తం అయిపోయినాక ఇంకా నేనైతే ఇంకా టీ అయితే పెట్టుకుంటా ఉన్నానండి. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా టీ పెట్టుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చాయ్ తాగుతారా మీరు? తాగుతాం. ఇంకా రైస్ మార్నింగ్ పెట్టేసా. రైస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేను ఈవినింగ్ గోంగూర చట్నీ చేశాను. కర్రీ కూడా ఉంది. స్వీట్ ఫ్రిడ్జ్లో అల్లం ఉంది వేరా స్వీటీ. ఫ్రిడ్జ్లో అల్లము అల్లం టీలు వేసుకోనికి చాలా బాగుంటుంది. టీ అప్పుడు తొందర అల్లం అల్లం ఇలా పెట్టు. కొంచెం కొద్దిగా దంచేసుకున్నాం అనుకో, కచ్చా పెచ్చా దంచేసుకుంటే ఈ టేస్ట్ అనేది అందులో దిగుతాయి. ఇంకా పిల్లలు కూడా పాలు తాగుతారు కదా, పిల్లలు కూడా కొద్దిగా గడ్డిగా ఉంటుందని చెప్పేసి అందులో వేసేసారు పాలల్లోనే. వేస్తూ బాగా ఇల్లంతా సువాసనానికైతే ఇదైతే ముట్టిస్తా ఉన్నాను. పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మైండ్ బాగుంటుంది అనమాట. పాలైతే పొంగుకు వస్తున్నాయి. పాలు పొంగుతాయి. కరెంట్ అయితే పోయిందండి. ఇంకా టీ అయితే మరుగుతుంది. పిల్లల కోసం అయితే పాలు అయితే తీసాను. ఇంకా టీ కూడా మరుగుతూ ఉంది. సిమ్లో పెట్టాను. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. కరెంటు లేదనమాట. ఇందులో వెలుతురు ఎక్కువ ఉంటుంది. హాల్ రూమ్లో కిచెన్లో తక్కువ ఉంటుంది కాబట్టి చీకటి అవపడుతుంది. పాలలో ముంచుకుంది బాగా. బిస్కెట్ పోసిన పాలు పోసినావు. బ్రష్ చేసినావా? సరే పాలు పోస్తావు. ఇద్దరికి పోసిన గ్లాసుల్లో పెట్టిన చల్లగా. అయ్యో ఏంటిది? ఏంటి టోరీ? టోన్ అలిగింది చూడండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు అయితే బాయ్.